నమస్తే అండి. ఇప్పుడు మనతో పాటు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చారన్న? సిద్దిపేట సార్. సిద్దిపేట నుంచి వచ్చారట నరసింహులు గారు. అవును సార్. గుడికి అమ్మవారి గుడికి వచ్చారు కదా? అవును సార్. మీకు అమ్మవారి కోసం ఏమన్నా తెలుసా అండి? తెలుసు సార్, మాకు ఏం అమ్మవారి గురించి తెలుసు. అప్పయ్య గారు అని మధ్యప్రదేశ్లో అప్పుడు బ్రిటిష్ రాజ్యంలో అక్కడ సేకుడుగా పనిచేశాడు. పనిచేస్తే అప్పుడు కలరా వచ్చింది సార్. ఆ కలరా వస్తే ఇక్కడ తక్కువైతే మాకు కలర్ తక్కువైతే ఇక్కడ గుడి కట్టిస్తే అని మొక్కున్నాడు. మొక్కున్న తర్వాత కలర్ తక్కువైంది. ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. గొప్పగా అమ్మవారు ఇప్పటికి కూడా కోరికలు నెరవేరుస్తూ ఉంది. అందరూ వచ్చి ఎక్కడెక్కడ ఆయా రాష్ట్రాల నుంచి వచ్చి కోరికలు నెరవేరుస్తున్నాయి. ఇక్కడ మొక్కుని వెళ్తే ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుస్తున్నాయి సార్. చాలా అందరికీ కోరికలు నెరవేరుస్తున్నాయి సార్. చాలా బాగా మంచిగా చేసుకుంటా ఉన్నారు. అమ్మవారి ప్రత్యేకత తెలుసా మీకు? మంచి ప్రతి వారు సార్ ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కుంటా ఉన్నారు. అందరి కోరికలు నెరవేరుతున్నాయి సార్. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయి. మా కోరిక కూడా నెరవేరింది. చాలా బాగా అనిపిస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా. వచ్చేప్పుడు కూడా ఖాళీ టైం కూడా ప్రతి సంవత్సరం కానీ మీరు వీలైనప్పుడల్లా వచ్చి నేను మొక్కుని వెళ్తా సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. చాలా మంచిగా ఉంది. చాలా సంతోషం, తృప్తి. చాలా ఇప్పుడు దర్శనం చేసుకున్నా చాలా మంచిగా అనిపించేది. తృప్తినే సార్. అన్నీ మర్చిపోయినా, గుళ్ళే పోతే టోటల్గా మర్చిపోయినా, మొత్తం గుడి అమ్మవారి దయ వల్ల చాలా మంచిగా అనిపించింది. చాలా సంతోషంగా ఉన్నా సార్. చాలా బాగా అనిపించింది. ప్రతి కోరిక నెరవేరుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఛానల్కు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.